గ్రామంలో డిసెంబర్ 31 ఉదయం. ఇల్లు మొత్తం శుభ్రం చేసే పనిలో కోడలు కోమలి బిజీగా ఉంది. కోమలి మనసులో ఇలా అనుకుంటుంది. ఈ ఏడాది మొత్తం అత్త మాటలు, పనులు, ఒత్తిడితోనే గడిచింది. ఈ న్యూ ఇయర్ అయినా హ్యాపీగా ఉండాలి. అప్పుడే లోపల నుంచి అత్తగారైన లలిత గంభీరమైన స్వరం వినపడుతుంది. కోమలి, ఇంకా ఊడుస్తూనే ఉన్నావా? న్యూ ఇయర్ అంటే పండగ కాదు, పనులు తగ్గించుకోవడానికి. అమ్మా, ఇల్లు శుభ్రంగా ఉంటే కొత్త ఏడాది బాగుంటుందన్న నమ్మకం. నమ్మకం కాదు, కష్టం. మా రోజుల్లో 31 డిసెంబర్ అంటే సాధారణమైన రోజే. కోమలి ఫోన్లో డెకరేషన్ ఐడియాస్ చూసి ఇల్లంతా చక్కగా అలంకరిస్తుంది. ఏమిటివి? దీపాలు, బెలూన్లు, ఇది సినిమా హాల్ అనుకున్నావా? అమ్మా, పిల్లలు ఆనందపడతారు కదా. ఈ ఏడాది చాలా కష్టపడ్డాం. ఆనందం అంటే పనులు మానేయడమా? సంస్కారం మర్చిపోయారా? కొడుకు రవి పనిలో నుంచి ఇంటికి తిరిగి వస్తాడు. అమ్మా, ఈరోజు 31 నైట్ కదా, రాత్రికి కేక్ కట్ చేద్దాం. నీకు కూడా ఇదే పిచ్చా? సంస్కారం మర్చిపోయావా? అమ్మా, కాలం మారింది, మనం మారకపోతే ఎలా? అత్త ఒక్కసారిగా మౌనంగా ఉంటుంది. అత్త ఒంటరిగా కూర్చొని పాత ఫోటో ఆల్బమ్ చూస్తుంది. తను కోడలిగా ఉన్న రోజుల్లో తన అత్త చేతిలో తాను పడ్డ బాధలు గుర్తొస్తాయి. నేను అనుభవించిన కష్టం ఇదేనా నేను నా కోడలికి ఇస్తుంది? అదే సమయంలో కోమలి వంటింట్లో ఒంటరిగా కేక్ తయారు చేస్తుంది. అత్త నెమ్మదిగా వంటింట్లోకి వస్తుంది. కోమలి, కోమలి భయంగా చూస్తుంది. కోమలి, నిన్ను చాలా కష్టపెట్టానేమో కదా? కోమలి ఆశ్చర్యంతో, అమ్మా, మీరలా అనొద్దు. ఈ ఏడాది చివరి రోజు, నా తప్పులు కూడా ఇక్కడతో అంతమవ్వాలి. నైట్ 12 గంటలకు అత్తగారైన లలిత కేక్ కట్ చేస్తుంది. ఈ కొత్త ఏడాది మన ఇంట్లో ప్రేమ, నవ్వులు ఎక్కువగా ఉండాలి. కోమలి కళ్ళల్లో ఆనంద బాష్పాలు. హ్యాపీ న్యూ ఇయర్ అమ్మా. హ్యాపీ న్యూ ఇయర్ కోమలి. కొత్త సంవత్సరం అంటే కేవలం క్యాలెండర్ మార్పు కాదు, మన మనసులు మారితేనే నిజమైన న్యూ ఇయర్.